సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు, త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపిమూర్తి, ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం, ధన్ఖడ్పై విపక్షం అభిశంసన, జమిలీ బిల్లు ఈ సమావేశాల్లోనే, పవన్ని చంపేస్తానని బెదిరింపులు, రచ్చకెక్కిన మంచు కుటుంబం, కొవ్వుని కరిగించడానికి తోడ్పడే బొప్పాయి. ఈరోజు వార్తలను చూద్దాం. తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు, రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా రాష్ట్రమంతటా వేళ్లూనుకున్న మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇప్పటికీ వేలల్లో బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తూ మిల్లుల్లో నిల్వ చేస్తోంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైకాపా నేతలే ఇప్పుడు మాఫియాను ముందుండి నడిపిస్తున్నారు. నెలవారీ పలకరింపులతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సహా ప్రజాప్రతినిధులు వారికే జీహుజూర్ అంటున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో డిసెంబర్ 5న 1,500 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే మిల్లులో 4 సార్లు 6,000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం దొరికాయి. సాటెక్స్ యంత్రాన్ని ఏర్పాటు చేసి దందా సాగిస్తున్నా కఠిన చర్యలు లేవు. అందుకే అక్రమార్కులు అవే మిల్లుల్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేసి 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోనూ ఇటీవల ఆయన మిల్లుల్లో పరిశీలించగా భారీగా చౌకబియ్యం పట్టుబడ్డాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం మోపేది 6A కేసులు మాత్రమే కావడంతో మాఫియాకు భయం లేకుండా పోయింది. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు తదితర జిల్లాల్లోనూ ఇటీవల రేషన్ బియ్యం భారీగా పట్టుబడ్డాయి. బాపట్ల జిల్లాలోని పలు రైస్ మిల్లుల నుంచి మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాలకు అక్రమ రవాణా, రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తేలింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఇటీవల 3 లారీలు పట్టుబడ్డాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలోనే వాడపల్లి చెక్పోస్టు వద్ద నల్గొండ జిల్లా పోలీసులు సీజ్ చేసిన బియ్యం బాపట్లలోని మిల్లుల నుంచే తరలిస్తున్నట్లు తేలింది. ప్రతి నెల 10 నుండి 15 లారీలు పంపిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పలుచోట్ల విజిలెన్స్ బృందాలు కూడా చౌక బియ్యాన్ని సీజ్ చేస్తున్న ఉదంతాలున్నాయి. వీటన్నింటినీ సిట్ పరిధిలోకి తెచ్చి విచారించడం ద్వారా ఈ దందాను కట్టడి చేసే అవకాశం ఉంది. త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు. జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెల్లడించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయనను మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్లోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపిమూర్తి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి విజయం సాధించారు. కాకినాడలోని జేఎన్టీయూలో సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. పీడీఎఫ్ బలపరిచిన యూటీఎఫ్కు చెందిన గోపిమూర్తి ఈ నెల 5న జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగారు. ఎమ్మెల్సీగా 2021 మార్చి 17న గెలిచిన షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాకినాడ, తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో మొత్తం
16,737 మంది ఓటర్లు ఉండగా 15,494 ఓట్లు పోలయ్యాయి. గోపిమూర్తి 9,165 ఓట్లు సాధించగా ఎస్టీయూకు చెందిన స్వతంత్ర అభ్యర్థి గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు దక్కాయి. ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని సజీవ దహనమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆ సమయంలో ఆమె గదిలోనే ఉన్న యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన ఇంజమూరి రామకృష్ణ, లక్ష్మీ దంపతులకు లహరి ఏకైక కుమార్తె. లహరి 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి రామకృష్ణ ఆత్మహత్య చేసుకోగా లక్ష్మి కుమార్తె బాగోగులు చూసుకుంటున్నారు. తన స్వగ్రామంలో ఇంటర్మీడియట్ కోర్స్ లేకపోవడంతో కుమార్తెను నందికొట్కూరులోనే తన తల్లిదండ్రులు సావిత్రమ్మ, మాధవయ్యల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. లహరికి వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పూర్వపరిచయం ఉంది. 10వ తరగతిలో చదువు మానేసిన ఆ యువకుడు 2 నెలల కిందట లహరి కోసం నందికొట్కూరులోని వారింటికి వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన బాలిక తాతయ్య, అమ్మమ్మలు ఆ యువకుడిని హెచ్చరించారు. తాను లహరి కంటే ఏడాది సీనియర్నని, తాము స్నేహితులం మాత్రమేనని రాఘవేంద్ర వారికి చెప్పి వెళ్ళిపోయాడు. మాధవయ్య ఇంటికి ఆనుకుని ముందు భాగంలో చిన్న గది ఉండగా దాన్ని స్టోర్ రూమ్గా వినియోగిస్తున్నారు. లహరి అప్పుడప్పుడు ఆ గదిలో కూర్చుని చదువుకునేది. సోమవారం తెల్లవారుజామున కూడా చదువుకుంటానని ఇంట్లోంచి ఆ గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో నిద్రలేచిన సావిత్రమ్మ, మనవరాలు ఆ గదిలోకి వెళ్ళాక ఇంటి తలుపులు వేసుకుని నిద్రపోయారు. గంట తర్వాత భారీ శబ్దం రావడంతో అమ్మమ్మ, తాతయ్య ఇంటి బయటకు రాగా ఆ గది నుంచి పొగలు వస్తున్నాయి. లోపల నుంచి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. వారు బయట నుంచి తలుపులు తీయగా రాఘవేంద్ర కాలిన గాయాలతో బయటకొచ్చి కింద పడిపోయాడు. లహరి శరీరం అప్పటికే చాలా వరకు కాలిపోయి మృతి చెందింది. తలభాగం గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. రాఘవేంద్రను తొలుత నంద్యాల జీజీహెచ్కు, తర్వాత కర్నూలు జీజీహెచ్కు తరలించారు. అతని శరీరం 80% కాలిపోయిందని, మాట్లాడే స్థితిలో లేడని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని బట్టి లహరిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడే హత్య చేశాడని తొలుత ప్రచారం జరిగింది. అతనికి చంపే ఉద్దేశం ఉంటే లహరికి నిప్పంటించిన తర్వాత పారిపోయేవాడని, కానీ మంటల్లో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వారిద్దరూ లోపల ఉన్నప్పుడు బయటి నుంచి గడియపెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నందున ఇతరుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినా లోపలి నుంచి కేకలు వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 11:36 లహరికి రాఘవేంద్ర ఫోన్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. గదిలో వారి మధ్య గొడవ జరిగి పెనుగులాట చోటు చేసుకున్న దాఖలాలేమీ కనిపించలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్, రాణా, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనాయక్ తెలిపారు. ధన్ఖడ్పై విపక్షం అభిశంసన. రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షం యోచిస్తోంది. త్వరలో ఈ మేరకు నోటీసు సమర్పించనుంది. నిజానికి ఆగస్టులోనే విపక్షం ఇలాంటి ప్రయత్నం చేసింది. ఇండియా కూటమి సభ్యుల సంతకాలు తీసుకోబోతున్న సమయంలో పునరాలోచనలో పడి మరికొంతకాలం వేచి చూడాలని నిర్ణయించుకుంది. సోమవారం సభలో పరిణామాల తర్వాత మాత్రం దీనిని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కాంగ్రెస్ చొరవ తీసుకోగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ సహా ఇతర ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏకకాల ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ ద్వారా సంప్రదింపులు జరపడంతో పాటు భాగస్వామ్య పక్షాలన్నింటికీ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 30 పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. పవన్ను చంపేస్తానని బెదిరింపులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడంతో పాటు సందేశాలు కూడా పంపించడం కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కూడా పదే పదే కాల్స్ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు. బెదిరింపు కాల్స్, సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడ నగరంలో సాయంత్రం నుంచి అన్వేషణ ప్రారంభించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో సోమవారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. పవన్ కళ్యాణ్ పేషీకి 9505505556 నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు తేలింది. నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఆగమేఘాలపై గాలింపు చేపట్టిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడ ఉన్నది గుర్తించడం కష్టంగా మారింది. విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు కొనసాగుతోంది. రచ్చకెక్కిన మంచు కుటుంబం. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ జరిగిందని ఆదివారం ఉదయం విస్తృతంగా ప్రచారం జరిగింది. అది అసత్యమని మోహన్ బాబు కుటుంబం ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత మనోజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం, సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు, మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. నేను హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నా. నా చిన్న కుమారుడు మనోజ్ నా ఇంటి నుంచి వెళ్ళిపోయి 4 నెలల క్రితం తిరిగొచ్చాడు. అతడు కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న ఆదివారం నా ఇంట్లో అలజడి సృష్టించి వెళ్ళిపోయాడు. నేను నిద్రపోయాక రాత్రి 9 గంటలకు తిరిగొచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించిన ఉదయం 10:30 మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది నా నివాసంలోకి చొరబడినట్లు తెలుసుకున్నా. వారంతా మనోజ్, మౌనిక ఆదేశాలతో పనిచేస్తున్నవారే. వారు నాకు, నా ఇంట్లోని వారికి ప్రాణహాని కలిగిస్తారని భయంగా ఉంది. మనోజ్, మౌనిక నా ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఈ పథకం వేసినట్లుంది. ఈ ఇద్దరిపై, వారి అనుచరుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కర్రలు పెట్టుకుని 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు జల్పల్లిలోని నా నివాసంలోకి ప్రవేశించారు. నేను చిత్రీకరణ కోసం బయటకు వెళ్తాననే సమాచారంతోనే ఇంట్లోకి వచ్చి నా భార్య, కుమారుడిని చుట్టుముట్టారు. ఇది గమనించి నేను కిందకు రాగా వారు అతడు ఇంట్లోనే ఉన్నాడు అంటూ హిందీలో అరుస్తూ బయటకు పరిగెత్తారు. వారిని పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడ్డా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమయ్యాయి. విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని తీసుకున్నట్లు పనివారు చెప్పారు. నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి నా భార్య, పిల్లల్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తగిన రక్షణ కల్పించాలి అని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదైంది. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేస్తామని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు. కొవ్వును కరిగించడానికి తోడ్పడే బొప్పాయి అంత తీయగా కాకుండా ప్రత్యేకమైన రుచితో ఉండే బొప్పాయి పండుని ఇష్టపడని వారు ఉండరు. ఉదయాన్నే పరగడుపున తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఏడాది పొడవునా దొరికే బొప్పాయి పండు అందించే ప్రయోజనాలు అనేకం. ఉదయాన్నే ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తింటే ఇందులోని ఫైబర్ వల్ల తొందరగా ఆకలి అనిపించదు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు అధిక బరువును నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. బొప్పాయిలో ఉండే కెరోటినాయిడ్స్, లైకోపిన్ తదితర యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. అల్జీమర్స్, మధుమేహం, కాలేయ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలను నివారిస్తాయి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. WTC రేసులో వెనుకబడ్డ భారత్ వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలనే భారత ఆశలు సంక్లిష్టంగా మారాయి. గత 5 టెస్టుల్లో 4 ఓటములతో ఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్ట్లో ఘన విజయంతో తిరిగి పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారత్ ఆడిలైడ్లో 10 వికెట్ల పరాభవంతో 3వ స్థానానికి పడిపోయింది. సిరాజ్కు జరిమానా. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు జరిమానా పడింది. రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ను అవుట్ చేసిన తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ సిరాజ్ సంజ్ఞలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల దాడి జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ఈ ఆటగాళ్లకు శిక్ష విధించింది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు సిరాజ్కు మ్యాచ్ ఫీజులో 20% జరిమానాతో పాటు ఓ అయోగ్యతా పాయింట్ కూడా కేటాయించింది. మెరిసిన షమి. పేసర్ మహ్మద్ షమి ఆల్రౌండ్ ఆటతో అదరగొట్టడంతో సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం ప్రీ క్వార్టర్స్లో 3 పరుగుల తేడాతో చండీగఢ్ను ఓడించింది. దక్షిణాఫ్రికాదే టెస్ట్ సిరీస్. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం చివరి టెస్టులో ఆతిథ్య జట్టు 109 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసింది. విండీస్దే తొలి వన్డే. రూదర్ఫోర్డ్ శతకం. షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ 80 బంతుల్లో 113 చెలరేగడంతో బంగ్లాదేశ్తో తొలి వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బంగ్లా 6 వికెట్లకు 294 పరుగులు చేసింది. తంజిద్, కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ రాణించారు. టైటాన్స్పై హర్యానా ఘన విజయం. ప్రో కబడ్డీ లీగ్లో హర్యానా స్టేలర్స్ చెలరేగిపోయింది. సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 46-25తో తెలుగు టైటాన్స్ను చిత్తు చేసింది. విరామానికి 28-9తో నిలిచిన హర్యానా ఆ తర్వాత కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.